అందరికీ మరణాత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 30వ వచనం. లెట్ బోత్ గ్రో టుగెదర్ అంటిల్ ద హార్వెస్ట్. మాథ్యూ చాప్టర్ 13 వర్స్ 30. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడైన దేవుడు సమస్తమును ఎరిగినవాడు. ఏ సమయము ఏ కార్యము చేయాలో, ఎలా మనల్ని నడిపించాలో ఆయనకు తెలుసు. ఆయన మన జీవితంలో ఏది జరిగినా ఏది చేసినా అది న్యాయంగానే ఉంటుందండి. ఆయన అన్యాయస్తుడు, అన్యాయము చేసేవాడు అసలే కాదండి. అనేకలు అనుకుంటారు, మేము దేవునిలో ఎంత నమ్మకంగా జీవిస్తున్నాము, ఎంత భక్తి శ్రద్ధలతో ఆయనను సేవిస్తున్నాము, అయినప్పటికీ మాకు ఏదో ఒక రకమైన శోధనలు వస్తూనే ఉన్నాయి. కానీ దేవునికి విరోధంగా జీవించేవారు మాత్రము ఎంతో సంతోషముతో జీవిస్తున్నారు. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, అన్ని విషయాల్లోనూ వారు మంచిగానే ఉంటున్నారు. వారు పాపం చేస్తున్నా, వారు తప్పుడు మార్గంలో సంపాదిస్తున్నా, వారు నీచమైన మాటల ద్వారా, మోసపూరితమైన చర్యల ద్వారా అనేకులను బాధ పెడుతున్నా, వారు మాత్రం ఎందుకలా అభివృద్ధి చెందుతున్నారు? మేమెందుకు ఇలా కష్టాలు పడుతున్నాం? దేవుడు వారిని ఏమీ అనడం లేదు, వారిని ఎందుకు శిక్షించడం లేదు అని దేవుని కోసము జీవిస్తూ ఈ రోజున కష్టాలు పడుతున్నవారు అనేకులు బహుశా ఆలోచిస్తూ అనుకుంటూ ఉండొచ్చు. అయితే దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు, కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఉంటాయని. ఆయనే అటువంటి వారిని ఉంచుతున్నాడని. ఒక పొలములో మంచి విత్తనంతో పాటు పురుగులు కూడా పెరుగుతున్నప్పుడు, పురుగులు కదా అని వాటిని తీయడానికి ప్రయత్నిస్తే వారితో పాటు మంచి పంట కూడా పాడవుతుంది అనే ఉద్దేశం ఆ పొలం యజమానికి కలిగి ఉన్నారు. అవునండి, గోధుమలు ఎదుగుతున్న ఆ పొలములోని కొన్ని పిచ్చి మొక్కలు, కొన్ని కలుపు మొక్కలు సహితము పెరుగుతున్నాయి. కొన్నిసార్లు ఆ కలుపు మొక్కలే గోధుమల కంటే ఎక్కువగా ఏపుగా కనబడతాయి, దిట్టుగా బలిష్టముగా ఉండొచ్చు. అయితే ఆ యొక్క కలుపు మొక్కల పేర్లు ఆ గోధుమల వేర్లకు దగ్గరగా ఉండడం వలన, లేదా కలిసి ఉండడం వలన ఎప్పుడైతే ఆ అవసరం లేని ఆ కలుపు మొక్కను తీసివేయడానికి చూస్తామో, దానితో పాటు ఎంతో ఇష్టంగా పెంచుతున్న గోధుమ మొక్కను కూడా ఫలము రాకముందే, పరిపక్వానికి రాకముందే పెరికించి వేయబడతాయి. అందుకొరకే ఆ పొలము యజమాని కోతకాలం వరకు ఆగుతాడు. బహుశా గోధుమ మొక్కలు అనుకోవచ్చు, ఏంటి మా యజమాని వీటిని కూడా పెంచుతున్నాడు, ఇవి పనికిరానివి కదా, ఇవి విలువలేనివి కదా, అయినా వాటికి నీరు అందచేస్తున్నాడు, ఎరువు వేస్తున్నాడు, మాకంటే అవే ఏపుగా పెరుగుతున్నాయి, వాటిని పీకేస్తే బాగుండును అని. కానీ వాటికి తెలియదు కదా, వాటిని పెరికివేస్తున్న సమయంలో పొరపాటున ఇవి కూడా వస్తే ఆ వ్యవసాయదారుని ప్రయాస వ్యర్థమవుతుందని. అదేవిధంగా దేవుడు మనతో పాటు దేవునికి విరుద్ధంగా, ఆయనకు ఆయాస్కరంగా ఉన్నవారిని పోషిస్తుంటారు. వారు కూడా కొన్నిసార్లు అద్భుతంగా అభివృద్ధి చెంది మనకంటే ఉన్నతంగా, ఆరోగ్యంగా జీవిస్తూ ఉండొచ్చు. అంత మాత్రాన దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని కాదు, దేవుడు వారి యందు ఇష్టం కలిగి ఉన్నాడని కాదు. వారి వలన మనం ఎక్కడ డిస్టర్బ్ అవుతామేమోనని దేవుని ఆలోచన. ఒక కుటుంబంలో భార్య బాగా విశ్వాసురాలుగా ఉన్నది, కానీ ఆమె భర్త, ఆమె పిల్లలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ అవమానకరంగా ఉన్నారు. అయినప్పటికీ వారు అన్నిటిలో వృద్ధి చెందుతున్నారు, ఫలించగలుగుతున్నారు. అంటే దానికి కారణము ఆ ఒక్క విశ్వాసురాలి కొరకు దేవుడు ఓపిక కలిగి ఉన్నాడు. ఆమె కుటుంబంలో వారికి ఏమైనా జరిగితే
ఆమె ఎక్కడ తన విశ్వాసంలో నుండి తప్పిపోతుందేమోనని దేవుడు ఆమె కొరకు ఆలోచిస్తుంటాడు. అయితే ఈ సందర్భంలో ఒక వాక్యము మనము గుర్తుంచుకోవాలి. ఆయన చేతుల్లో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమల కొట్టులో పోసి ఆరని అగ్నితో కొట్టును కాల్చివీయునని వారితో చెప్పిన. అంటే మన యొక్క జీవితాలు, మన యొక్క హృదయాలు ఇంకా దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన ఏ సమయంలో ఎటువైపు తిప్పాలో, ఎలా చేయాలో అన్నీ ఆయనకి అనుగుణంగానే చేస్తారు. ఈ రోజున బహుశా నీవు మంచి విశ్వాసంతో ఉండినప్పటికీ శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు అనుభవిస్తున్నావేమో. అన్యులను చూసి, పాపులను చూచి ప్రేరేపింపబడి వారి జీవితం ఎందుకు మంచిగా ఉన్నది, నా జీవితం ఏంటి ఇలా ఉందని అనుకుంటున్నావేమో. కోతకాలం వరకు దేవుని కొరకు వేచియుండు, ముందుగానే ఎటువంటి నిర్ణయానికి రాకు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకార మండలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును అని. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడి సరి అయిన తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఉండు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, ఇచ్చిన గొప్ప వాగ్దానం కొరకు స్తోత్రములు ప్రభు. అవును తండ్రి, యేసయ్యా మీ చిత్తమైన సమయములో తండ్రి మమ్మల్ని హెచ్చిస్తారు కనుక మీకు స్తోత్రములు. అవును ప్రభు తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో దీవించుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.